జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. వృషభ రాశి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ గురు భగవానుడి యొక్క వక్రత్యాగము ఇప్పుడు జూన్ నుంచి ఆయన మీకు తృతీయ స్థానంలోకి వెళ్తాడు. అప్పటిదాకా ద్వితీయ స్థానంలో ఉంటాడు. సో దీనివల్ల మీకు ఎలాంటి స్థితులు ఉంటాయి. ఇప్పుడు గడిచిన రోజుల్లో మనం చూసుకుంటే, గడిచిన రోజులు ఎందుకు, ఒక 3-4 నెలలు వెనక్కి మనం వెళ్ళినా కూడా మీకు ఏంటంటే బాగా అంటే మీ ఇది ఏదైతే ఉందో, మీకున్న వెయిట్ కావచ్చు, మీకున్న వాల్యూ కావచ్చు, అది మీ వర్క్ ప్లేస్లో, ఇంట్లో, ఎక్కడైనా సరే ఎందుకో తగ్గిపోతుందా, బలం సన్నగిల్లిపోతూ ఉందేమో అన్నట్లు మీరు ఫేస్ చేశారు. ఒక 2-3 నెలలుగా, ఒక 3-4 నెలలుగా మనం తీసుకోవచ్చు, గడిచిన 3-4 నెలలు. ఇప్పుడు ఏంటంటే దాని నుంచి మీకు బయటపడతారు. ఒక ధైర్యం అనేది మీకు వస్తుంది. ఓకే, నాకు అంటే ఫైనాన్షియల్గా కూడా కొంచెం మీరు బాగా టెన్షన్స్ తీసుకున్నారు. టెన్షన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కడో ఒక 10% పీపుల్కి ఈ విషయాలు అప్లికేబుల్ ఉంటుంది. మీ జన్మజాతకం బలంగా ఉంటే బట్ మ్యాక్సిమం ఆ పీపుల్కి ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. డబ్బులు వచ్చే ఉన్నా కూడా టెన్షన్గానే, ప్రతిదీ కూడా ఏంట్రా బాబు, ప్రతిదీ పరీక్షా కాలం లాగుంది. చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఇంత టెన్షన్ తీసుకోలేదేమో, ఇప్పుడు ఇంత టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఏంటి అని ఒక పరీక్షా కాలం లాగా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఈ 2-3 నెలల్లో మీకు కర్మ భారం తగ్గడానికి. అంటే మనకి చెడు జరిగితే పాపకర్మ భారం తొలగిపోయినట్లు, మంచి జరిగితే పుణ్యకర్మ భారం తొలగిపోయినట్లు, ఆ పుణ్యకర్మ తొలగుతున్నట్టు. సో మంచి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకా జాగరూకులమై భగవంతుడి పాదాలు పట్టుకుంటే మళ్ళీ మనం ప్లస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, డబ్బులు మన దగ్గర నువ్వు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ వాటిని మనం సంపాదించుకోవాలి కదా, అలా పుణ్యం కరిగిపోయేప్పుడు సంపాదించుకుంటూ ఉండాలి. సో బాధపడుతూ ఉన్నారంటే నిజంగా మీరు బ్లెస్డ్. 3-4 మంత్స్లో మీరు బాధపడ్డారంటే మీరు బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే మీ జన్మజాతకంలో అలాంటి అవకాశం మీకు ఇచ్చి గోచారంలో దీని ద్వారా కడిగి వాష్ ఆఫ్ చేస్తూ ఉంటే ఒక వ్యాధి పోతే మనం క్యూర్ అవుతాం, బాగా ఆరోగ్యం సెట్ అవుతుంది. అలా మీ జాతకం, మీ జాతకం యొక్క ఆరోగ్యం సరైనట్టే భావించాలి. ఇప్పుడైతే ఇంకా మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండదు. సన్నగిలిన ధైర్యం మళ్ళీ పుంజుకుంటుంది. మీకు రోజు రోజుకి బలపడుతున్నాం అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకటి చెప్తారు కదా, బాలానాం రోదనం బలం అని. ఈ 3-4 నెలలు, గడిచిన 3-4 నెలలు మీకు మీరు సైలెంట్గా బాధపడ్డా, లేదా ఎవరి దగ్గరైనా మీరు బాధపడిన విషయాలు షేర్ చేసుకున్నా అవన్నీ బలాన్నే చేకూరుస్తాయి. ఇప్పుడు ఈ వర్డ్ మీకు పర్ఫెక్ట్ ఆప్ట్ అవుతుంది. బాలానాం రోదనం బలం. పసిపిల్లలు ఎంత ఏడుస్తే అంత బలం అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరు దేనికైతే బాధపడ్డారో గడిచిన 3-4 నెలలు, అవన్నీ కూడా మీకు బలాన్ని చేకూరుస్తాయి. అవే మీకు ప్లస్ అవుతాయి. ఇంతకు మించి ప్రెడిక్షన్ ఏం లేదు. అవే మీకు ఏ విషయాల్లో మీరు బాధపడ్డారో అలాంటి విషయాలన్నీ కూడా ఫైన్ ట్యూన్ అవుతాయి. మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అది మీరు పిల్లల వల్ల బాధపడ్డా, ఫైనాన్షియల్గా బాధపడ్డా, ఆరోగ్యరీత్యా బాధపడ్డా, మానసికంగా బాధపడ్డా, అవమానాలతో కుంగిపోయిన, ఒకటి కాదు అనేకం ఉంటాయి. మనిషి అంటే కష్టాలు ఒకటని మనం చెప్పడానికి ఉండదు. సో దేనికైతే మీరు లెక్క వేసుకొని 3-4 నెలల్లో బాధపడ్డారో అవన్నీ బలాన్ని ఇస్తాయి మీకు. సో అవన్నీ ఆ బాధ నుంచి తగ్గించేసి బలాన్ని మీకు చక్కగా చేకూరుస్తాయి. ఇవి మీ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి, ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా, రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం.
ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు. జీవకారకుడు అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలు అంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికి అనే కాదు, మనకు వచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకు జరిగిన యాక్సిడెంట్గా మనం భావించుకోవాలి. సో ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాల్లోంచి, అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి, 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల, ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న, అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే, వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో, ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 years వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం, ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో, వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.